మీరు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు కదా! ఇప్పుడు క్యారెక్టర్స్ చేయడానికి చాలా మంది వాయిస్ యాక్టర్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారని. ఇప్పుడు ఆల్రెడీ యాక్టింగ్‌లో ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు డబ్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. అలా ఏమన్నా పెద్దవాళ్ళతో ఇంటరాక్షన్ అయిందా మీకు? ఎవరితో అయింది? అవుతూ ఉంటుంది. నేను ఒకసారి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ సా రష్మిక వచ్చారు. ఓకే. ఒకసారి శ్రీలీల వచ్చారు. వాళ్ళేమైనా మాట్లాడతారా బయట? ఓన్లీ They're sweet. They say hi, how are you? Like ఏదో ఒకటి మాట్లాడతారు. శ్రీలీల was like, oh my god, dubbing is a tough job. She had been dubbing for ఒక ad కి డబ్ చేస్తూ ఉన్నారు. ఆహా! So yeah, we had a She's very so quick small hyperactive. conversation. Yeah, we usually prefer not to disturb them. Like we don't ask too many questions. వాళ్ళు hi, that's all. అంతకు మించి ఏం you know Interaction. yeah, పెద్ద interact చేయం. ఓకే. యూ హ్యాడ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ ఎనీవన్? నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. నేను హలో హాయ్ కూడా చెప్పను. బికాస్ దే విల్ బి ఇన్ దట్ ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలి ఆ హెడ్ స్పేస్ ఉంటుంది. మమ్మల్ని కూడా అసలు ఎవరైనా డిస్టర్బ్ అంటే లోపలికి వెళ్ళే ముందు వీ డోంట్ వాంట్ ఎనీబడీస్ పర్సనల్ థింగ్స్ మమ్మల్ని అడగడం కానీ దట్ టేక్స్ అస్ ఆఫ్ ఇంటూ అ డిఫరెంట్ మూడ్. డబ్బింగ్ కి చాలా అసలు యూ షుడ్ హ్యావ్ జీరో థాట్స్ ఇన్సైడ్ యువర్ హెడ్. ప్లెయిన్ గా వెళ్ళాలి చాలా. మొన్న డోర్ వేసానో లేదో మర్చిపోయాను అనమాట. డోర్ వేసానా లేదా అని అనుకుంటూనే డైలాగ్ చెప్తూ ఒక డైలాగ్ లో డోరే లేదేమో అన్న ఆపి ఏమంటున్నావు అక్కడ డైలాగ్ ఏముంది నువ్వేమంటున్నావు అని ద డైరెక్టర్ సారీ ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ డోరే లేదేమో అని నేను చెప్పానని. నేను డైలాగే చెప్పాను అనుకున్నాను. So much the subconscious will be affected if we have some thought running, at least for me. అది డిస్టర్బ్ చేసిందంటే ఇంకా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఐ నెవర్ డిస్టర్బ్ యాక్టర్స్. హలో మా అందరికన్నా ఆడియన్స్ కన్నా ఫస్ట్ మూవీ చూసేది కూడా మీరే. అది చాలా ఎంజాయ్ చేస్తారు కదా. హిట్ టు ఫట్ మాకు తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదేకండి అంటే మా ఫ్రెండ్స్ కి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలా ఎన్ని మూవీస్ చూసిండ అంటే మీరు అసలు మూవీకి వెళ్తారా? ఎలా చూస్తాం కదా ఇంక చాలా అని అనుకుంటారా? చూస్తారా? లేదు, నేను వర్క్ చేసిన సినిమాలు అయితే నేను ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూస్తా. బికాస్ లైక్ అవుట్పుట్ ఎలా ఉంది, అంతా మిక్సింగ్ సౌండ్ అంతా అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అని చూడటానికి. అండ్ బికాస్ స్టూడియోలో చూసేది చిన్న స్క్రీన్ లో కదా, సో అంత పెద్ద థియేటర్ లో మన వాయిస్ వినడం ఇస్ లైక్ that's what we work for after all. Very much. Yeah, I agree. నేను చెప్పిన వాటికి if it's in theaters I definitely watch. OTT లో వచ్చినా కూడా ఎవరు అంటే అందరికీ చూపిస్తా కూడా ఇంట్లో. ఎవరు లేకపోతే టీవీలో పెద్ద సౌండ్ పెట్టుకొని అన్ని మూసేసి ఇట్లా చూస్తాను అనమాట. I try to analyze బానే చెప్పానా, ఈ సీన్ ఎలా చెప్పాను ఏంటి. I try to analyze. I'm sure we're never satisfied, no? Yeah, we're never satisfied. ఇక్కడ కొంచెం బెటర్ చెప్పాల్సింది. నెవర్ సాటిస్ఫైడ్ అంటే ఎంత మంది యాక్టర్స్ కి ఇచ్చారని నా దృష్టిలో మీరంతా వాయిస్ యాక్టర్స్ వీళ్ళు ఇంత పెద్ద యాక్టర్స్ కి ఇంత పెద్ద మూవీస్ కి స్పైడర్ మ్యాన్ మూవీకి కాంతారా మూవీకి చెప్పారని నేను గ్రేట్ ఫీల్ అవుతుంటే మీరు నాట్ సాటిస్ఫైడ్ అంటుంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ హలో, దానికి కూడా అరే హలో ఇలా అంటే బాగుండేదేమో లైక్ అలా అనిపిస్తుంది. దట్ షుడ్ బి దేర్ టు. అప్పుడే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు కూడా. సో మీకు ఇప్పుడు ఫీల్డ్ కి వచ్చేసారు కాబట్టి ఇన్స్పిరేషన్ లాగా ఎవరైనా ఉన్నారా? మీ సీనియర్స్ వస్తూ ఉంటారు టిప్స్ చెప్పడం, అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ వాట్ టిప్స్ యూ గెట్ ఫ్రమ్ యువర్ సీనియర్స్? సమ్ ఆర్టిస్ట్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. టిప్స్ చెప్పడం వరకు కాదు కానీ ఐ థింక్ ఏదైనా మూవీస్ చూసినప్పుడు being voice actors we notice how they are rendering, like వాళ్ళ dialogue diction ఎలా చెప్తున్నారు అనేది we notice, just not the acting part, performance part, voice performance కూడా మేము చూస్తూ ఉంటాము. that's why we take notes from sometimes like ఇంత పెద్దగా అరిచేటప్పుడు ఈమె ఎలా చెప్తోంది, ఈయన ఎలా చెప్తున్నారు అనేది చూస్తాము. I think that's all our learning comes from. Definitely. I like ఓల్డ్ యాక్టర్స్ ఎవరైతే చెప్పారో సవిత గారు నాకు చాలా నచ్చుతారు. The way she gets into the performances and everything. సో ఒక స్వీట్ క్యారెక్టర్ కి ఇవ్వగలరు. రమ్యకృష్ణ కొన్ని ఫిల్మ్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆల్వేస్ డిడ్ దిస్ వెరీ లైక్
how do I say, a strong woman characters. Neelambari. Yeah. Aish అలాంటి Murthy. స్వాగ్ ఉన్న క్యారెక్టర్స్ కి ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ జస్ట్ లైక్ ఈవిడే నచ్చింది అన్నంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. I really like her saying Santosh. Yeah, even Yeah. Bommarillu Hasini. Yeah, yeah. అంతేనా? చెప్పచ్చు కదా కొన్ని డైలాగ్స్ మీ వాయిస్ తో వింటే బాగున్నాయి. వేరే వాళ్ళ వాయిస్ వేరే వాళ్ళు చెప్పిన ఏం కావాలి చెప్పు. నాకు తక్కువ తెలుసు కదా, సో మీరే నేమ్ దెమ్ అండ్ వాళ్ళైతే ఇలా చెప్తారు అన్నట్టుగా ఏమైనా చెప్పచ్చు కదా. మరి అంత ఇమిటేషన్ కాదు, Imitation కాదు, మన మన స్టైల్లో Yeah. డైలాగ్ ఒకే డైలాగ్ చెప్పండి పర్లేదు. ఆ ఒక్క డైలాగ్ నే వేరే వేరే వాళ్ళు ఎలా చెప్తారు ఇట్ గోస్. I'll tell it because this is constantly running in my mind. Recent గా జెనిలియా in a audio launch she said అంతేనా వీలైతే 4 మాటలు కప్ కాఫీ. సవిత గారు అయితే అంతేనా వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అలా అంటారు. ఇఫ్ చిన్మయి సేస్ షీ వుడ్ బి లైక్ అంతేనా వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అలా అలా చెప్తారేమో. బట్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ యూ కెన్ ఇమాజిన్ దే వుడ్ సే లైక్ దిస్ అని. బట్ ఆ డైలాగ్ నిజంగా అట్లా ఉండిపోయింది. అప్పట్లో ఒక ఊపు ఊపింది, అందరు కాలర్ ట్యూన్. అది మొన్న జెనెలియా జూనియర్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన తర్వాత పీపుల్ ఆర్ మ్యాచింగ్ ఇట్. అండ్ ఇప్పుడు మీమ్ కంటెంట్ ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి దే ఆర్ మ్యాచింగ్ ఇట్. అంతేనా నో మ్యూజిక్ అంతేనా అని చెప్పి నాకు అంత ఇమిటేట్ చేయడం రాదు గైస్. ఐఎమ్ నాట్ ఎ వాయిస్ యాక్టర్, నాట్ ఈవెన్ యాక్టర్, సో ఐఎమ్ దిస్. ఇట్ వాస్ ఎవ్రీవన్స్ కాలర్ ట్యూన్. ఎంత చిరాకు వచ్చేది. అంతేనా? ఇది కట్ చేయి, ఇది కట్ చేయి, కట్ చేయి. యూ టెల్ వర్డ్ some dialogue in some other version of people. లేదా అతడు మై ఫేవరెట్ మూవీ. త్రిష అతడులో పార్దు బావా. సో షీ సేస్ అది ఐరన్ చేసుకుంటూ షీ సేస్ నో ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. పార్దు ఇంకొకసారి చూసి చెప్పు అంటే అర్థం బ్రేక్ అవుతుంది కదా. అది నీ వర్షన్ ఇప్పుడు నువ్వు చెప్పింది. I can't imitate. ఓకే ఓకే ఫైన్ ఫైన్.